నెల్లూరులో చెడ్డీ గ్యాంగ్ హల్చల్ చేసింది. మాగుంట లేఅవుట్లోని 3 ఇళ్లలో రెక్కీ చేసింది. చెడ్డీ గ్యాంగ్ రెక్కీ చేసిన విజువల్స్ సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయ్యాయి. చెడ్డీ గ్యాంగ్ కదలికలతో స్థానికులు భయాందోళనలో ఉన్నారు. ఇక నెల్లూరులో చెడ్డీ గ్యాంగ్ హల్చల్ చేసింది. మాగుంట లేఅవుట్లోని 3 ఇళ్లలో రెక్కీ నిర్వహించింది. చెడ్డీ గ్యాంగ్ రెక్కీ చేసిన విజువల్స్ సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయ్యాయి. చెడ్డీ గ్యాంగ్ కదలికలతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటనారాయణ అందిస్తారు. వెంకటనారాయణ. నెల్లూరు నగరంలో చెడ్డీ గ్యాంగ్ సంచారం ప్రస్తుతం స్థానికంగా కలకలం రేపుతుంది. నగరంలో రిచ్ ఏరియాగా ఉన్న మాగుంట లేఅవుట్లను ఇంట్లో ఈ గ్యాంగ్ రెక్కీ నిర్వహించిన దృశ్యాలు బయటకు వచ్చాయి. అయితే మనం విజువల్స్ లో చూస్తున్నామా, గ్యాంగ్ అండర్వేర్ వేసుకుని ఇళ్లలోకి చొరబడుతోంది. అక్కడ రెక్కీ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. అయితే రెక్కీ నిర్వహిస్తున్న సమయంలో స్థానికంగా ఉన్న వాచ్మెన్ కావచ్చు, స్థానికులు కావచ్చు, వారి కదలికల్ని గమనించి వారిని పట్టుకునే ప్రయత్నం చేశారు. వారు అక్కడి నుంచి పరారయ్యారు. అయితే ఒకసారిగా ఈ గ్యాంగ్ నెల్లూరులో సంచారం చేస్తుందన్న వార్త బయటకు రావడంతో ఆ స్థానిక ప్రజలు భయాందోళనకి గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇదే విషయంపై పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. రాత్రి సమయాల్లో గస్తీ కూడా ముమ్మరం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అనుమానితుల్ని ప్రశ్నిస్తున్నారు. ఎవరైనా అనుమానితులు కానీ తారసపడితే తమకు సమాచారం అందించాలంటూ కూడా నెల్లూరు నగర పోలీసులు కోరుతున్నటువంటి పరిస్థితి నెల్లూరులో ఉంది. ఇదే విషయంపై ఏదైతే చెడ్డీ గ్యాంగ్ సంచారం విషయంపై నెల్లూరు టౌన్ ఎస్పీ శ్రీనివాసరెడ్డిని కూడా మనం వివరణ కోరాము. ఆయన కూడా తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదు, కానీ విజువల్స్ చూసాము, దీనిపై విచారణ జరుపుతున్నాము, ఖచ్చితంగా చెడ్డీ గ్యాంగ్ నెల్లూరులో సంచారం చేస్తుంటే ఖచ్చితంగా వారిని పట్టుకుంటామనే ఆ విషయాన్ని శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు. కార్తీక్. రైట్ వెంకటనారాయణ.